శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా. మనం బమ్మెర పోతన గారు రచించినటువంటి మహాభాగవతంలోని అష్టమ స్కందం నుంచి గ్రహింపబడిన గజేంద్ర మోక్షం అనే పాఠ్యాంశాన్ని చూస్తున్నాం. ముందుగా భాగవతం యొక్క పరమ ఉద్దేశం ఏంటి, పరమ ప్రయోజనం ఏంటి, ఏం చెప్పడానికి ఈ భాగవతం రచింపబడింది అని కనుక మనం చూసినట్లయితే, పోతన గారు మొట్టమొదటి పద్యంలోనే దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనాన్ని చెప్పారు. మొట్టమొదటి పద్యం ఎప్పుడు కూడా నాంది పద్యం లాంటిది. దీంట్లో ప్రధానంగా కావ్యం మొత్తం యొక్క సారాంశం ఏదైతే ఉందో అది ఒక్క మాటలో మొదటి పద్యంలో చెప్తారు. మనం నన్నయ్య మహాభారతం చూసేటప్పుడు కూడా ఇదే చెప్పుకున్నాం, శ్రీవాణి గిరిజాశ్చిరాయ అంటూ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తమ భార్యల్ని సముచితమైనటువంటి గౌరవం ఇచ్చారు అని. అంటే వివాహ వ్యవస్థ, ధర్మం ప్రధానంగా, వివాహ ధర్మం అనేది ఎంత గొప్పదో చెప్పడానికి మహాభారతం అనేది రచింపబడింది. మరి భాగవతం దేనికోసం రచింపబడింది అంటే, చతుర్విధ పురుషార్థాలలో అత్యంత ప్రధానమైనటువంటిది చివరిది మోక్షం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే ఈ నాలుగింటిని మనం చతుర్విధ పురుషార్థాలు అంటాం. మొదటి మూడింటి గురించి మనకు భారతంలో చెప్పబడింది. ఇక్కడ శకుంతల కూడా భార్య యొక్క అవసరం గురించి చెప్తూ మొదటి మూడు పురుషార్థాలు సాధించాలంటే భార్య అవసరం అని చెప్పింది. చివరిది మోక్షం. మోక్షం సాధించడానికి భార్య యొక్క అవసరం లేదు. ప్రతి మానవుడికి చిట్ట చివరి లక్ష్యం మోక్షాన్ని పొందడం, అంటే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడం, సమస్త కర్మబంధాలన్నీ తెంపుకొని మరల జన్మించడానికి కారణమైనటువంటి కర్మలన్నింటినీ, పాపపుణ్యాలన్నింటినీ తొలగించుకొని స్వేచ్ఛగా భగవంతునిలో లీనం కావడాన్ని మనం మోక్షం అంటాం. ఈ మోక్షం అనే పరమ పురుషార్థమైనటువంటి దాన్ని సాధించడం కోసమే మనం మానవ జన్మ ఎత్తడం జరిగింది. మనిషిగా పుట్టడం అనేది అత్యంత గొప్ప అదృష్టంగా భావించవచ్చు. మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. పుట్టి కూడా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయని జన్మ నిరర్ధకం. మోక్షాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైనది మానవ శరీరమే. సమస్త ప్రాణికోట్లు ఈ అనేక లోకాలు, ఈ విశ్వంలో జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతూ ఉంటాయి. అనేక జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం వల్ల మానవ జన్మ లభిస్తుంది. ఈ మానవ జన్మ లభించి కూడా దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా దేవుని చేరుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. కాబట్టి ఆయా అవసరాలను బట్టి చతుర్విధ పురుషార్థాలలో చివరి దాన్ని తప్పకుండా సాధించాలి. అందుకే మనకున్నటువంటి చతురాశ్రమాలలో, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలలో చివరిది సన్యాసాశ్రమం. నిరంతర తపోదీక్ష వల్ల జ్ఞానం ఉదయించడం అనేది చాలా ముఖ్యం. జ్ఞానోదయం కావాలి. ఆ దశ కోసం అందరూ ప్రయత్నం చేయాలి. కాబట్టి చిట్ట చివరిది అయినటువంటి చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైన మోక్షం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేదే భాగవతం. మోక్షాన్ని పొందడానికి మానవ శరీరం యొక్క ఉత్కృష్టత, దాని అవసరం ఎంత ఉందనేది మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు
వివేక చూడామణిలో ప్రారంభంలో చెప్తారు. మోక్షాన్ని పొందాలంటే అత్యంత అరుదుగా లభించేవి 3 ఉండాలి. 1 మానవత్వం, 2 ముముక్షుత్వం, 3 సాధు సాంగత్యం. ఈ 3 చాలా అరుదుగా లభిస్తాయి. ఈ 3 లభించిన వాడికి మాత్రమే 4వదైనటువంటి మోక్షం లభిస్తుంది. మోక్షాన్ని పొందాలంటే ఈ 3 ఉండాలి. 1 మానవత్వం, మానవుడిగా పుట్టాలి. ఇతర జంతువులు కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, నల్లిగానో, ఇతర క్రిములు కీటకాలుగా జన్మించినప్పుడు భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి అనేక జన్మల పాపాలు మనల్ని వివిధ రకాల క్రిములుగా, కీటకాలుగా, రకరకాల జంతువులుగా, పక్షులుగా జన్మించేలాగా చేస్తాయి. ప్రతి జన్మ కూడా ఎలా ఉంటుందంటే అంతకుముందు జన్మల్లో ఉన్నటువంటి పాపపుణ్యాలే తర్వాత జన్మని నిర్ణయిస్తాయి. ఎన్నో జన్మల పుణ్యం కలిసి వస్తే తప్ప మనిషిగా పుట్టే అవకాశం లేదు. ఇప్పుడు మనం మనిషిగా పుట్టాం. మనిషిగా పుట్టిన తర్వాత భగవంతుని చేరుకోవడానికి కావాల్సిన సాధన చేయాలి. అసలు ప్రతి మనిషి కూడా ఈ భూలోకంలోకి రావడంలో ఉన్న పర్పస్ అదే, పరమార్థం అదే. మానవ జన్మ యొక్క పరమార్థం ఏంటి అంటే ఆ పరమాత్మను తెలుసుకోవడమే. అంతే తప్ప మిగిలిన విషయాల కోసం జీవితం అంతా వృధా చేయడానికి కోసం కాదు. ఈ 3 పాయింట్స్ చూద్దాం. శంకరాచార్యులు చెప్పింది మానవత్వం, ముముక్షుత్వం, సాధు సాంగత్యం. అంటే భగవంతుని చేరుకోవాలంటే మొట్టమొదట మానవ శరీరం లభించాలి. తర్వాత మానవుడిగా పుట్టిన తర్వాత దేవుణ్ణి చేరుకోవాలన్న ఒక కోరిక తీవ్రంగా ఉండాలి. ఇక 3వది మనల్ని భగవంతునికి చేరడానికి, భగవంతుని చేరుకోవాలంటే ఏం చేయాలో చెప్పే ఒక సాధువు, ఒక గురువు లభించాలి. ఇలా 3 లభిస్తేనే మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సమస్త ప్రాణులకు చిట్ట చివరి లక్ష్యం ఏమిటంటే మోక్షాన్ని పొందడమే. వివేకానంద స్వామి చెప్తాడు మనకి, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఇది ఒక ఉపనిషత్ వాక్యానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. లే, మేలుకు, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకు. దీనికి చాలామంది మామూలు అర్థం చెప్తూ ఉంటారు. ఏదో ఉద్యోగం సంపాదించాలని నీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు అని. ఈ సెంటెన్స్ దానికి కూడా అప్లై అయినప్పటికీ ఉపనిషత్తుల యొక్క ఉద్దేశం అది కాదు. లక్ష్యం అంటే అన్నిటికన్నా పరమ ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి లక్ష్యమే, అంటే భగవత్ సాక్షాత్కారమే. మోక్షాన్ని పొందడమే అన్నిటికన్నా గొప్ప లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యం చేరుకునేంత వరకు ఆగకూడదని చెప్పడమే వివేకానందుడి యొక్క ఉద్దేశం. కాబట్టి అన్నిటికన్నా పరమ ప్రయోజనం ఏంటి? ఎన్ని ధర్మాలు ఆచరించినా, ఎన్ని నీతులు ఆచరించినా, ఎన్ని విషయాలు చేసినా, ఎన్ని చేసినా చిట్ట చివరి లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు. మోక్షాన్ని పొందడానికి మన భారతీయులు ఎన్నో మార్గాలు కనుక్కున్నారు. మనది అసలే ఋషి సంప్రదాయం. కాబట్టి భగవంతుని చేరడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గాన్ని అనుసరించి భగవంతుని చేరుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏవి కూడా శాశ్వతమైనవి కావు. ఈ ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఈ శరీరం కానీ, ఈ అందం కానీ, ఈ యవ్వనం కానీ, బంధువులు కానీ, భార్య పిల్లలు కానీ ఎవ్వరూ శాశ్వతం కాదు. వీరందరూ కూడా గత జన్మల్లో ఉన్నటువంటి ఏదో ఒక రుణానుబంధం వల్ల లభిస్తూ ఉంటారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని ఆర్యోక్తి. అంటే పశువైనా, పత్ని అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే ఎవరికి ఏదో ఒక గత జన్మలో రుణానుబంధం ఉండటం వల్లనే కలుస్తూ ఉంటారు. వారితో జీవితంలో కొంతకాలమైనా సరే కలిసి ఉన్నారంటే గత జన్మల్లో ఏదో ఒక రుణానుబంధం ఉన్నది అని అర్థం అన్నమాట. ఈ సమస్త రుణానుబంధాలన్నీ విచ్ఛేదమైనప్పుడు మాత్రమే లభించేది మోక్షం. కాబట్టి ఏది శాశ్వతం కాని వాటి కోసం జీవితం మొత్తం వెంపర్లాడి, జీవితం మొత్తం వృధా చేసుకొని చివరికి మోక్షాన్ని సాధించలేకపోవడం అనేది మన దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు. భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యులు చెప్పిన మరొక మాట చెప్తా. బాలాస్థావత్ క్రీడాసక్తే, తరుణాస్థావత్ తరుణీ సక్తే, వృద్ధాస్థావత్ చింతాసక్తే, పరే బ్రాహ్మణి కోపిన సక్తే.
బాల్యమంతా ఆటపాటలతో వృధా అయిపోతుంది. యవ్వనమంతా స్త్రీ వ్యామోహంతో వృధా అయిపోతుంది. వృద్ధాప్యమంతా ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోయానే అన్న బాధతో వృధా అయిపోతుంది. ఇక కృష్ణ, నిన్ను చేరుకునడానికి కావలసిన సాధన చేసేది ఎవరు, ఎప్పుడు? కాబట్టి అత్యంత విలువైనటువంటి మానవ జన్మ ఏ డబ్బు సంపాదన కోసమో ఇతర సుఖాల కోసమో వృధా అయిపోతూ ఉంది. ఆ కారణంగా అసలు విషయం తెలిసొచ్చే లోపలే వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు ఈ శరీరం సహకరించదు. యవ్వనంలో ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ శరీరం అందవిహీనమైపోతుంది. అనారోగ్యంతో నిండిపోతుంది. అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి వస్తుంది. నడుము వంగిపోతుంది, జుట్టు పాలిపోతుంది. ఈ యవ్వనం కానీ, ఈ అందం కానీ, ఈ శరీరం కానీ శాశ్వతం కాదు. ఈ శరీరమే మనది కానప్పుడు మనం సంపాదించే డబ్బు, ఆస్తులు, అంతస్తులు, కార్లు, బైక్లు ఇవేవి కూడా మన వెంట వచ్చేవి కావు, మనతో ఉండేవి కావు. మనకు దేవుడిచ్చిన అత్యంత గొప్ప అవకాశమే మానవ జన్మ. ఈ మంచి అవకాశాన్ని భగవంతుని చేరుకోవడానికి ఉపయోగించాలి. మోక్షం అంటాం దాన్ని. మోక్షం అంటే అనే మాటకి అర్థం ఏంటంటే విడుదల కావడం, రిలీజ్ కావడం, విముక్తి. దేని నుంచి విడుదల కావాలి అంటే కర్మబంధాల నుంచి విముక్తి కావాలి. గత జన్మలలో వివిధ రకాల కుక్కగా, నక్కగా, పందిగా, రకరకాల జంతువులుగా, రకరకాల క్రిములుగా, రకరకాల కీటకాలుగా జన్మించినప్పుడు చేసినటువంటి పాపాలన్నీ కూడా మనకి ఈ సూక్ష్మ శరీరంలో ఫిక్స్డ్గా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో, నేను అనే మాటకి ఈ శరీరం ఒక్కటి కాదు. ఈ స్థూల శరీరం, దీని వెనుక ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, దానికి ఇంకా వెనుక కారణ శరీరం ఉంటుంది. నేను అంటే ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే, ఆత్మస్వరూపమైనప్పటికీ ఎప్పుడైతే సృష్టిలో మనం భాగమైనప్పుడు 3 రకాల శరీరాలు ఉంటాయి. 1 కారణ శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 స్థూల శరీరం. మనకు కనిపించే ఈ శరీరాన్ని మనం స్థూల శరీరం అంటాం. కనిపించనిది సూక్ష్మ శరీరం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇట్లాంటివన్నీ మనం సూక్ష్మ శరీరంగా భావిస్తాం. ఈ కారణ శరీరాన్ని జీవాత్మ అని అంటాం. కాబట్టి ఈ సూక్ష్మ శరీరంలో ఏ పాపపుణ్యాల యొక్క సంచయం ఏదైతే ఉంటుందో, పాపపుణ్యాలన్నింటినీ కలిపి మనం కర్మ అంటాం. కర్మ అంటే చేసిన పని అని అర్థం, చేసిన పని యొక్క ఫలితం అని కూడా అర్థం. అంతా నా కర్మ అంటే దాని అర్థం గత జన్మలో చేసుకున్న పనుల యొక్క రిజల్ట్ అన్నమాట. మనం చేసుకున్న ప్రతి పని, ప్రతి ఆలోచన 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. ప్రతి మంచి పని మనకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది, ప్రతి చెడు పని మనకు పాపాన్ని సంపాదించి పెడుతుంది. ఈ పాప పుణ్యాలన్నీ సూక్ష్మ శరీరంలో నిల్వగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ స్థూల శరీరం చనిపోతుందో తర్వాత మళ్ళీ ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పాపపుణ్యాల ఆ రేషియోని బట్టి, ఆ పాపపుణ్యాల స్థాయిని బట్టి తర్వాత ఏ స్థూల శరీరాన్ని నిర్ణయించుకోవాలో ఆ సూక్ష్మ శరీరమే చెప్తుంది. అంటే పాపపుణ్యాలను బట్టి తర్వాత మానవ శరీరం రావాలన్నా, కుక్క శరీరం రావాలన్నా, పిల్లి శరీరం రావాలన్నా, ఓ బొద్దింకగా పుట్టాలన్నా, లేక ఒక క్రిమిగా పుట్టాలన్నా, ఒక కీటకంగా పుట్టాలా అనేది ఆయా పాపముల పుణ్యముల యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. మానవ శరీరం రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ శరీరం వస్తుంది. సుమారుగా 84,000 జన్మలు ఎత్తితే తప్ప మానవ జన్మ రాదు అని చెప్తూ ఉంటారు సుమారుగా. అంటే మొత్తం మీద ఎన్నో జన్మలు ఎత్తడం వల్ల ఆ పాపపుణ్యాలు మానవ జన్మ డిసైడ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మనం చూసే జంతువులు, క్రిములు, కీటకాలు కూడా మానవ జన్మ ఎత్తి మానవ జన్మలో కూడా పాపాలు చేసుకుని మళ్ళీ అధమస్థాయి జంతువులుగా, క్రిములు, కీటకాలుగా పుట్టాయని అర్థం. వివిధ జంతువులు ఆయా జీవితంలో చేసిన పుణ్యాలు వల్ల ఆ కర్మ సంచయం అంటాం. ఆ కర్మ సంచయం అంతా కూడా పుణ్యం ఎక్కువైన కొద్దీ మానవ జన్మ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో వేల జన్మల్లో చేసుకున్న పుణ్యాల ఫలితంగా లభించిన మానవ జన్మని ఏ డబ్బు కోసమో ఇంకా దేనికోసమో వృధా చేయకూడదు. ఈ మానవ జన్మ యొక్క పర్పస్ ఏంటి అంటే ఒక ప్రధానమైనటువంటి పర్పస్ కోసం మనం ఈ లోకానికి వచ్చాం. కాబట్టి ఆ పర్పస్ ఏంటి అంటే మోక్షాన్ని పొందడం. మోక్షాన్ని పొందడం ఎలా అని తెలియజేసే గ్రంథాలలో భాగవతం పరమ శ్రేష్టమైనటువంటి గ్రంథం.
ఇంతకు మించినటువంటి గొప్ప గ్రంథాన్ని మనం చూడము. ఇంత అంటే మానవ జన్మ యొక్క విలువ ఇంత గొప్పది. ఈ మానవ జన్మలో సాధించాల్సిన లక్ష్యం ఏంటో మానవుడికి గుర్తు చేస్తుంది. సాధారణంగా మానవ జన్మలో చాలామంది ప్రస్తుతం సమాజంలో ఎలా ఉంటుంది అంటే బాల్యం అంతా గడిచిపోతుంది, 2-3 సంవత్సరాలు తర్వాత ఓ స్కూల్లో పడేస్తారు. చదువు అని ఒక 20-30 ఏళ్ళు వచ్చేంత వరకు చాలామంది 20-25 ఏళ్ల వరకు చదువు కోసమే లైఫ్లో వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు ప్రతి వ్యక్తి తన లక్ష్యం ఏంటి, ఈ చదువు ఎంతవరకు అవసరం అని కూడా చూసుకోరు. విద్య అనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. విద్య అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆధ్యాత్మిక విద్య, 2 లౌకిక విద్య. మనం చదువుకున్న చదువు అంతా కూడా ప్రస్తుతం స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివే చదువు అంతా కూడా కేవలం లౌకిక విద్య. లౌకిక విద్య అంటే ఈ లోకంలో ఈ చదువును ఉపయోగించి ఏదో ఒక ఉద్యోగం సంపాదించడం, ఆ ఉద్యోగం ద్వారా కొంత డబ్బు సంపాదించడం, ఆ డబ్బు భార్య పిల్లల కోసం సంసారం కోసం ఖర్చు పెట్టడం, నానా రకాల కోరికలు తీర్చుకోవడానికే వినియోగపడుతుంది. నిజానికి ఈ డబ్బు కోసం పడే ప్రయత్నంలో మానవ జన్మ మొత్తం కూడా ఈ దేవుడిచ్చిన ఆయుష్ అంతా ఏమవుతుందంటే కరిగిపోతుంది. కాబట్టి అంటే చదువు కోసం మనం చదివే సబ్జెక్టులన్నీ కూడా లౌకిక విద్య కావటం వల్ల ఇవి ఈ లౌకిక విద్య ఎప్పుడు మోక్షాన్ని ఎలా పొందాలి అనే విషయాలు చెప్పదు. ఇవన్నీ ఉద్యోగం ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయాలు చెప్తే చెప్పచ్చు. కాబట్టి ఈ లౌకిక విద్యలోనే మానవ జీవితంలో సగం ఆయుష్ అయిపోతుంది. ఈ చదువు పూర్తయ్యేసరికి సగం ఆయుష్ అయిపోతుంది, ఓ 25 సంవత్సరాలు అయిపోతాయి. మిగిలింది ఉద్యోగ జీవితం. ఉద్యోగ జీవితంలో కూడా ఉరుకులు పరుగులు, ఉండేది ఒక్కడ, ఉద్యోగం ఇంకొక దగ్గర. ఈ ఉరుకులు పరుగులతోనే మిగిలిన ఓ 25 సంవత్సరాల ఆయుష్ అయిపోతుంది. 50-60 సంవత్సరాలు ఈ ఉద్యోగ జీవితంలో అయ్యేసరికి పూర్తయిపోతుంది. ఇక ఉద్యోగం పూర్తయిపోతారు ఇంకేముంటుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో ఇంకేమీ చేయలేదు. అంటే చదువు వల్ల ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వల్ల డబ్బు వస్తుంది కావచ్చు, కానీ ఈ ప్రయత్నంలో ఉన్న ఆయుష్ అంతా అయిపోతుంది. మానవ జన్మ మొత్తం దాదాపుగా మోక్షాన్ని పొందడానికి వినియోగించకుండా అయిపోతుంది. ఇక వృద్ధాప్యంలో చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి మిగిలిందంతా ఏంటిది? కాబట్టి విద్యలో 2వ రకం ఆధ్యాత్మిక విద్య అంట. ఆధ్యాత్మిక విద్య అంటే నువ్వెవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చావు, నీ పర్పస్ ఏంటి, భగవంతుణ్ణి చేరడానికి తెలుసుకోవాల్సిన విషయాలేంటి. అందుకే భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాదుని నోటితో పోతన గారు అంటారు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువు అంటే దేని చదువు అనాలి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేదేదో అదే చదువు, అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే, ఆత్మజ్ఞానమే. మన నిజస్వరూపం ఏంటి, భగవంతుడు ఏందో తెలుసుకోవడమే జ్ఞానం తప్పిస్తే ఏం చదివితే ఉద్యోగం వస్తుందో అనేది కాదు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది చదువు. కాబట్టి మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ లౌకిక విద్య కోసమే జీవితం మొత్తం కూడా వెచ్చింపబడుతుంది. మిగిలిన జీవితం ఉద్యోగ జీవితం, సంసార జీవితం. భార్య కోసం పిల్లల కోసం డబ్బులన్నీ కూడబెట్టి వాళ్ళకి ఇస్తారు, కానీ ఈ లోపల మన ఆయుష్ అయిపోతుంది. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. ఇక ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి విద్య అని మనం భావించాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మానవుడు ఈ భూలోకానికి వచ్చాడు అంటే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అందుకే పోతన గారు మొట్టమొదటి పద్యంలోని శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. దేనికోసం చింతించాలి, దేనికోసం ఆలోచించాలి? కైవల్య పదం, మోక్షం పొందడం. కైవల్యం అంటే మోక్షం. పోతన గారు మొట్టమొదటి పద్యంలో మొట్టమొదటి పదమే వాడాడు, శ్రీ కైవల్యం. సాక్షాత్తు మోక్షం పొందడమే ప్రధాన ఉద్దేశం. ధర్మాలు, నీతులు అవన్నీ తర్వాత విషయాలు, డబ్బు, ఉద్యోగం ఇవన్నీ తర్వాత. అవన్నీ మోక్షం పొందడానికి కావాల్సిన సాధనతో పోల్చి చూస్తే ఇవన్నీ అల్పమైనవి. కాబట్టి ప్రతి పద్యం, మొట్టమొదటి పద్యంలోనే అసలు భాగవతం యొక్క పర్పస్ ఏంటి, దేనికోసం భాగవతం రచింపబడింది అంటే శ్రీ కైవల్య పదం చేరడానికి, మోక్షం పొందడానికి.
వేదవ్యాసుడు దిగులుగా ఉన్నటువంటి సందర్భంలో నారదుడు వచ్చి ఎందుకు దిగులుగున్నా ఉన్న కారణం అడిగినందుకు గాను ఎన్నో ధర్మాలు చెప్పావాయా భారతంలో, ఏం లాభం, మోక్షాన్ని పొందడానికి ఏం చేయాలో అది చెప్పు, విష్ణు లీలలు చెప్పు, విష్ణు కథలు చెప్పు. ప్రతి వ్యక్తి చిట్ట చివరి అంశం ఏంటంటే మోక్షాన్ని పొందడం. మోక్షాన్ని పొందాలంటే ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఆయా మార్గాలన్నీ అనుసరించి మోక్షాన్ని పొందడం అనేది ముఖ్యం అన్నమాట. అయితే ఈ మోక్షాన్ని పొందడంలో కూడా మనకి 4 మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి అప్పుడప్పుడు చాలా ధర్మాల గురించి ప్రస్తావన వస్తుంది. ఈ ధర్మం ఆ ధర్మం. మనం భారతం చెప్పుకునేటప్పుడు చాలా రకాల గురించి చెప్పాం. భగవద్గీతలో కూడా అంతే. ఈ ధర్మం అనే మాటకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తాం మనం. భగవద్గీత ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభమవుతుంది ధర్మంతోనే. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా సందర్భాల్లో ఈ ధర్మం యొక్క ప్రాధాన్యత నొక్కి చెప్పినప్పటికీ చిట్ట చివరిగా ఒక మాట చెప్తాడు. అదేంటంటే చివరిగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏంటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ ధర్మాలను ఆచరించడం కాని పని అయినప్పుడు, ఇదంతా ఎందుకు అనుకున్నప్పుడు నన్ను శరణువే, నేను నీకు ఈ సమస్త కర్మల నుండి నీకు విముక్తి కలిగిస్తాను, బాధపడకు. బ్రతికున్నంతకాలం కొన్ని నియమాలు నీతులు ఉంటాయి, ఇవన్నీ ఉండనివ్వండి. అన్నిటికి మించినటువంటి ఒక పరమ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. అదే మోక్షం, అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్. చతుర్విధ పురుషార్థాల్లో అత్యంత ముఖ్యమైనది అదే. చతురాశ్రమాలలో సన్యాసాశ్రమం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. కాబట్టి అన్నిటిని సన్యాసించేస్తారు, విడిచిపెట్టేశారు. అందుకే గృహస్థ ధర్మం తర్వాత వానప్రస్థం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. తర్వాత అది సన్యాసం, అన్నిటిని వదిలేశారు. అన్నీ వదిలేస్తే తప్ప మోక్షం అంటే అన్నిటి నుంచి ఫ్రీడమ్ రావడం, సమస్త కర్మబంధాల నుంచి ఫ్రీడమ్ రావడం. ఈ కర్మలన్నీ కూడా దగ్ధం చేసేసుకోవాలి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఎవరైతే తమ కర్మలన్నింటినీ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేసుకుంటారో, ఈ పాపాలు పుణ్యాలన్నీ దగ్ధమైపోతాయో, అప్పుడే మోక్షం వస్తుంది. అదే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం కూడా, జ్ఞాని యొక్క లక్షణం కూడా. అంటే ఈ కర్మబంధాలే తర్వాత జన్మకు కారణమవుతాయి. ఈ కర్మలు ఉన్నంతకాలం మరొక జన్మ ఎత్తాల్సిందే. అవి ఉన్నవి ఊరకుండవు కదా. సూక్ష్మ శరీరంలో ఉన్న పాపపుణ్యాలన్నీ తర్వాత జన్మకి కారణమవుతాయి. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఈ సృష్టి మొత్తం కూడా కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉంటుంది. మనం ఇలా ఉన్నామంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనిషిగా పుట్టామంటే ఒక కారణం ఉంటుంది. అది కుక్కగా పుట్టింది అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. చెట్టు మించి యాపిల్ పండు కింద పడింది అంటే అది ఒక కారణం ఉంది. గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉంది కాబట్టి అది కింద పడింది. లేకపోతే కింద ఎందుకు పడుతుంది? ఒక చిన్న యాపిల్ పండు కింద పడిందంటేనే దానికి ఒక పెద్ద కారణం ఉంది. అది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం అనేది. కాబట్టి ప్రతి దానికి ఒక కారణం, ఒక కార్యం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సమస్త ఈ కర్మబంధాలన్నీ దగ్ధం చేసుకోవాలి, పాపపుణ్యాలన్నీ దగ్ధం చేసుకోవాలి. మంచి చెడులు రెండు కూడా మనకి తరువాత జన్మకి కారణమవుతాయి. వివేకానందుడు ఒకసారి అంటాడు, కర్మలు మంచి పని చేసినా చెడు పని చేసినా కూడా ఈ రెండు కూడా మనకి తరువాత బంధాన్నే కలిగిస్తాయి. కర్మబంధం అంట. మంచికి చెడుకి దాని రిజల్ట్ విషయంకి వచ్చేసరికి మళ్ళీ జననానికి కారణమవుతాయి. మంచి చెడుకున్న తేడా ఎట్లాంటిదంటే, చెడు పనులు చేసినవాడు ఇనుప సంఖ్యలతో బంధింపబడినట్లు అనుకుంటే, మంచి పని చేసినవాడు బంగారు సంఖ్యలతో బంధింపబడినట్టు. సంఖ్యలు బంగారమైన ఇనువైన బంధించడమే కదా. అంటే ప్రతి మంచి పని ప్రతి చెడు పని కూడా మనల్ని కర్మ బంధానికి లోన్ చేస్తాయి, మళ్ళీ జన్మించడానికి కారణమవుతాయి అన్నమాట. జననం అనేది మళ్ళీ ఉండకూడదు, ఈ కర్మబంధాలు ఉండకూడదు, మోక్షమే పొందాలి అంటే వీటన్నిటిని, కర్మలన్నింటినీ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేసుకోవాలి. జ్ఞానోదయం అయినప్పుడే కర్మలన్నీ పోతాయి. అంతవరకు కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి మరొక శ్లోకం చెప్తాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్థారే కృపయా పారే పాహి మురారే. పుట్టినవాడు చావక తప్పదు,
చచ్చినవాడు పుట్టక తప్పదు. అయితే మళ్ళీ మళ్ళీ మధ్య పునరపి జననం, పునరపి మళ్ళీ 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 పునరపి జననం, పునరపి మరణం, చావడం పుట్టడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ తల్లి గర్భంలోకి రావడం, పుట్టడం, చనిపోవడం, మళ్ళీ తల్లి గర్భంలోకి రావడం, మళ్ళీ చనిపోవడం. ఇది ఒక వలయం అన్నమాట. కర్మలు ఉన్నంతకాలం ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇహ సంసారే బహుదుస్తారే, దీన్ని సంసారం అంట. సంసారం అంటే వేదాంతంలో ఒక లోతైన అర్థంలో చెప్పబడింది. అదేంటంటే జనన మరణ వలయాన్ని సంసారం అంట. సంసారం నుంచి బయటపడాలంటే ఈ జనన మరణ వలయంలోంచి బయటపడాలి. ఈ వలయం ఎప్పుడు బయటపడుతుంది అంటే కర్మలన్నీ విచ్ఛేదమైనప్పుడు, కర్మలన్నీ దగ్ధమైపోయినప్పుడు, ఈ పాపపుణ్యాలన్నిటికీ మనం అతీతంగా మారినప్పుడు, అప్పుడు మాత్రమే మనకు మోక్షం అనేది కలుగుతుంది. మోక్షం అనేది ఎలా పొందాలో చెప్పేటటువంటి పరమాద్భుతమైనటువంటి గ్రంథం ఏదంటే అది భాగవతం. ఇంతకు మించి ఇంకేం లేదు. అయితే మన భారతదేశం మొదటి నుంచి కూడా ఋషి సంప్రదాయం చెందినటువంటి ఇది. కాబట్టి మోక్షం పొందడానికి అన్ని రకాల మార్గాలు అన్వేషించిన వారు మన ఋషులు, యోగులు, తపస్సులు, పరమహంసలు, అవధూతలు. భగవంతుని చేరుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అయితే ఆ మార్గాలన్నీ స్థూలంగా మన భారతీయ వేదాంతం 4గా చెప్పిందనమాట. ఎన్నో ఉన్నాయి, అవన్నీ బ్రాడ్గా 4 అని చెప్పుకోవచ్చు. 1 కర్మయోగం, 2 ధ్యానయోగం, 3 జ్ఞానయోగం, 4 భక్తి యోగం. ఈ 4 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మోక్షాన్ని పొందాలి. మొదటిది కర్మయోగం. మనం చేసే ప్రతి పనిని కూడా ఫలితాన్ని ఆశించకుండా చేస్తే అది మనల్ని బద్ధుణ్ణి చేయదు. దేనినైతే కోరికతో, ఆశతో దాని ఫలితాన్ని ఆశించి చేస్తామో అది మనకు బంధానికి కారణమవుతుంది. ఫలితాన్ని ఆశించకుండా చేస్తామో, ఇతరుల కోసం చేస్తామో అది మనకు మోక్షానికి కారణమవుతుంది. తర్వాత ధ్యానయోగం. నిరంతర ధ్యానం వల్ల కూడా మానవుడు మోక్షాన్ని పొందవచ్చు. ఈ ధ్యానం చేసేవారు మనకు శరీరంలోని ఈ మెదడు నుంచి వెన్నుపూస వరకు కింది వరకు 6 రకాల చక్రాలు ఉంటాయంటారు. ఇవి మన వెన్నుపూసలో ఉన్నటువంటి ఒక రకమైన నాడి గ్రంథి లాంటివి అన్నమాట. అయితే ఇవి మూలాధారం, అంటే అంత కింద ఉన్నటువంటి దాన్ని మూలాధారం అంట. అంటే వెన్నుపూసలో చివర ఉన్నటువంటి దాన్ని మూలాధార చక్రం అంట. తర్వాతది స్వాధిష్టాన చక్రం, తర్వాతది మణిపూరక చక్రం, తర్వాతది అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం. ఈ వెన్నుపూస కింది నుంచి లెక్క పెట్టుకుంటూ పోతుంటే మొదటి 6 చక్రాలు ఉంటాయన్నమాట. ఈ 6 చక్రాలు మన నాడీ గ్రంథులతో పోల్చుకుంటే సరిపోతుంది. చివరిది మెదడు, దీన్ని సహస్రారం అంటాం. కుండలిని శక్తి కింద ఉన్నటువంటి మూలాధారం నుంచి ప్రారంభమవుతుంది. మూలాధారంలో నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి వెన్నుపూస కింద నుంచి మెదడు వరకు తెప్పించగలిగితే మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. ధ్యానయోగం అనేది కూడా ఒక విశిష్టమైనటువంటి మోక్ష మార్గం. తర్వాతది జ్ఞానయోగం. జ్ఞానయోగం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు. ఎలా అని అంటే మనకు కనిపించేది ప్రతిదాన్ని ఇది ఇలా ఎందుకుంది అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనకు కనిపించే ఈ సృష్టిలో ఏదో ఒక అంశం తీసుకోండి, ఇది ఇలా ఎందుకుంది, ఎవరు దీన్ని ఇలా చేశారని ప్రశ్నించుకుంటూ పోతే ఓహో ఈ సృష్టి వెనక ఎవరున్నారు, ఎవరో చేస్తే తప్ప ఇది కాని పని. ఒక యాపిల్ పండు పైనుంచి కింద పడిందంటేనే ఊరికే పడలేదు. అది న్యూటన్ సూత్రం కనుక్కోవడం కన్నా ముందు నుంచే గురుత్వాకర్షణ శక్తి ఉంది. అంటే రీజన్ తెలుసుకోవాలి, ఇది కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు అని క్వశ్చన్ వేసుకోవాలి. పైకి ఎందుకు పోలేదు, చాలామంది పైకి ఎందుకు పోతుంది, కిందనే పడుతుంది అంటారు. కిందనే పడుతుంది, కానీ కింద ఎందుకు పడింది దానికి ఒక కారణం ఉంది. అది భూగోళానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి పడింది. అట్లనే మనం చూసే ప్రతిదాన్ని ఒక ప్రశ్న వేసుకోవాలి. విత్తనం నుంచి చెట్టు ఎలా వస్తుంది,
చెట్టు నుంచి విత్తనం ఎలా వస్తుంది? ఎవరు చేస్తున్నారు ఇదంతా? తల్లి గర్భంలో శిశువు ఎలా పెరుగుతుంది? తల్లికి తెలుసా శిశువు ఎలా పెరుగుతుందో? కాళ్ళు, చేతులు, ముక్కు, మెదడు ఎవరిని తల్లి సృష్టిస్తుందా? లేదు. తల్లి గర్భంలో శిశువు సృష్టింపబడుతుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? కళ్ళు, ముక్కు, చెవులు, వివిధ భాగాలన్నీ తల్లి ఏం తయారు చేయట్లేదు. తల్లి గర్భంలో శిశువు తయారవుతున్నాడు, ప్రాణవంతం అవుతున్నాడు. పుట్టిన తర్వాత కూడా ఎన్నో ఒక 50-100 ఏళ్ళు బతకడానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ తల్లి ఆ గర్భంలో ఉన్నప్పుడు శిశువులోనే ముందే ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఒక కుక్క కనిపించింది, ఇది కుక్కగానే ఎందుకు పుట్టింది, నేను మనిషిగానే ఎందుకు పుట్టాను, తేడా ఏంటి? అదెందుకు మనిషిగా పుట్టలేదు, కారణం ఏంటి? ఇలా ప్రతిదీ ఎవరు ఆక్సిజన్ ఇస్తున్నారు, ఎవరు ఈ భూగోళాన్ని సృష్టించారు, ఎవరు మనకి నీటిని అందిస్తున్నారు? ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలంటేనే కొన్ని గంటల్లో లక్షల ఖర్చు అవుతుంది. కానీ ఫ్రీగా మనకి ఇన్ని సంవత్సరాల తరబడి ఎవరు ఆక్సిజన్ అందిస్తున్నారు? ఈ భూగోళాన్ని ఇలానే ఎందుకు తయారు చేశారు? కాళ్ళు, చేతులు ఇలాగే ఎందుకు తయారు చేశారు? ఇంకొకలాగా ఎందుకు లేవు? ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ సృష్టి వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? సృష్టికర్త ఎవరు? సృష్టి కనిపిస్తుంది, వినిపిస్తుంది, కానీ ఈ సృష్టిని చేసింది ఎవరు అని మనం ఆలోచించుకుంటూ పోతే, నేనెవరిని, నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను, ఏ పర్పస్ కోసం వచ్చాను, పుట్టక ముందు నేను ఎక్కడున్నాను, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అని ఇట్లాంటి క్వశ్చన్లు వేసుకునే కొలది ఓహో, ఎవరో ఒక మహాశక్తి ఈ భూగోళాన్ని మనల్ని సృష్టిస్తూ ఉంది, మనల్ని కాపాడుతూ ఉంది. ఆ శక్తి ఎవరో, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది మోక్షానికి కారణమవుతుంది. ఎందుకు ఒకరు పేదరికంలో పుట్టాడు, ఎందుకు ఒకడు కోటీశ్వరుడుగా పుట్టాడు, ఒకడు తెల్లగా ఎందుకు పుట్టాడు, ఒకడు నల్లగా ఎందుకు పుట్టాడు, ఒకడు పొట్టిగా ఎందుకు పుట్టాడు, ఒకడు పొడుగ్గా ఎందుకు పుట్టాడు? కారణాలన్నీ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఏ భాషలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో, ఏ తల్లి చనుబాలు తాగాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఎవరో ఒకరు చేస్తున్నారు. దట్ ఈస్ గాడ్ అనుకున్నప్పుడు ఓహో, భగవంతుడు ఇన్ని చేస్తున్నాడు ఈ సృష్టిలో. ఒక పుష్పానికి రంగు ఎలా వస్తుంది? ఆ పుష్పం అదే సైజులో ఎందుకు ఉంటుంది? ఆ రంగులోనే ఎందుకు ఉంటుంది? ఎవరు ఒక కొమ్మ నుంచి ఇంత అందమైన పుష్పాన్ని పుట్టిస్తున్నారు? దానికి పరిమళం ఎలా వస్తుంది? ఎవరిస్తున్నారు ఇవన్నీ అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భగవంతుడు ఓహో, ఒకడు ఉన్నారు. విత్తనం చెట్టుగా మారుతుంది, చెట్టు విత్తనంగా మారుతుంది, పక్షి నుంచి గుడ్డు వస్తుంది, గుడ్డు నుంచి పక్షి వస్తుంది, తల్లి నుంచి పిల్ల వస్తుంది, పిల్ల నుంచి మరొక పిల్ల వస్తుంది. ఎవరు ఇదంతా చేస్తున్నారు? నేనెవరును అనే క్వశ్చన్ అప్పుడు వస్తుంది. నా పర్పస్ ఏంటి? నేను ఈ భూలోకం ఎట్లొచ్చాను అసలు? ఇంత విశాలమైన విశ్వంలో ఈ భూగోళం మీదకి భగవంతుడు నన్ను ఏ ప్రాసెస్ ద్వారా ఈ భూగోళాన్ని తీసుకొచ్చాడు అనే ఆలోచనలు వస్తున్న కొలది మనకు జ్ఞానం అనేది కలుగుతుందన్నమాట. ఇక తర్వాతది 4వది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది భక్తి మార్గం. అన్ని మార్గాల్లో అత్యంత మధురమైనది, సులభమైనది ఏదే అంటే భక్తి మార్గం. ఇతర మార్గాల్లో ఉన్నంత కష్టం కూడా దీంట్లో ఉండదు. మోక్షాన్ని పొందడానికి మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ భక్తి మార్గం అనేది అత్యంత మధురమై, ఆహ్లాదకరమై, ఆనందప్రదమైనటువంటి మార్గం ఏదైనా ఉన్నదంటే అది భక్తి మార్గం. శంకరాచార్యులు ఒకసారి చెప్తారు ఇదే, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి ఏ మార్గం ఉన్నా అన్నింటిలో అత్యంత ఉన్నతమైనటువంటి మార్గం ఏది అంటే అది భక్తి మార్గం. పథం అంటాం మనం, మార్గం అంటే పథం, భక్తి మార్గం. పథము అనే మాట నుంచి వచ్చిందే మతము అనే మాట. మతము అంటే పథం అంటే దారి. దేవుడు మన గమ్యం అయితే ఆ గమ్యాన్ని చేర్చే దారిని మనం మతం అంటాం. మతం అంటే కొట్టుకోవడానికి, తన్నుకోవడం కాదు. మతం అంటే భగవంతుని ఎలా చేరుకోవాలో చెప్పే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం మతం అంటాం. మతం అంటే పథం, దారి అని అర్థం అన్నమాట. కాబట్టి భక్తి మార్గంలో భగవంతుని చేరటం ఎలా అని సూచించే అత్యంత విలువైన గ్రంథంగా మనం మహాభాగవతాన్ని చెప్తాం.
శ్రీ కైవల్య పదం అని పదం మొట్టమొదటి పదమే పోతన్న గారు అత్యంత అర్థవంతంగా చెప్పారు. మానవ జన్మ ఉన్నదే కైవల్యాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి, అంతే తప్ప ఇక్కడుండి ఏదో సుఖంగా సంతోషంగా ఉండటానికి కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఉన్నంతకాలం సుఖంగా సంతోషంగా ఉంటే చాలు, ఇంకేం కావాలి అని. బ్రతికినంతకాలం సంతోషంగా సుఖంగా ఉండటంతో సరిపోదు. సుఖంగా సంతోషంగా ఉండటం మానవ జీవిత లక్ష్యం కాదు. సుఖ సంతోషాలతో జీవితం అంతా గడపడం ఉద్దేశం కాదు. భగవంతుని చేరడానికి నువ్వు ఎంత సాధన చేసావు, ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఎంత మునుముందుకు పోయావు అనేదే ఇక్కడ ఇంపార్టెంటే. కాబట్టి దాంట్లో భక్తి ప్రధానంగా రచింపబడిన రచనగా మనకి దీన్ని భాగవతాన్ని చెప్పుకుంటాం. 18 మహాపురాణాల్లో అత్యంత గొప్ప పురాణంగా దీన్ని చెప్పుకుంటాం భాగవత పురాణాన్ని. అంతేకాదు, అసలు భక్తిలో మళ్ళీ భక్తిలో చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాలకు మనకు దీంట్లో ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. మనకు కొన్ని భక్తి మార్గాల గురించి చెప్తారు అర్జున్. నవవిధ భక్తి మార్గాలు, భక్తి అనేది 9 రకాలుగా ఉంటుంది అని చెప్పి వాటి గురించి చెప్తారు. 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవనం, 5 అర్చన, 6 వందనం, 7 దాస్యం, 8 సఖ్యం, 9 ఆత్మ నివేదన. శ్రవణం వినడం కూడా భక్తిలో, భగవంతుని గురించినటువంటి కథలు లీలలు వినడం కూడా భక్తిలో భాగమే. దీంట్లో పరీక్షితుడు అనే రాజు 7 రోజుల పాటు విష్ణు లీలలు వినడం ద్వారానే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి శ్రవణం అంటే వినడం కూడా ఓ మోక్ష మార్గమే. కీర్తనం, భగవంతుని లీలల్ని కీర్తించాలి. స్మరణం, నిరంతరం భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి. పాదసేవనం, పాదసేవ చేయడం, అర్చించడం, వందనం చేయడం, దాస్యంగా భగవంతుడికి దాసుడిగా భావించుకోవడం. సఖ్యం, భగవంతుడితో స్నేహం చేయడం. ఆత్మ నివేదన, తన సర్వస్వాన్ని భగవంతుడికి నివేదించుకోవడం, ఇవన్నీ భక్తిలో భాగం. ఇంకో రకంగా భక్తిని 5 రకాలుగా చెప్తారు. పంచవిధ భక్తులు అంటాం వాటిని. 1 శాంత భక్తి, 2 దాస్య భక్తి, 3 సఖ్య భక్తి, 4 వాత్సల్య భక్తి, 5 మధుర భక్తి. దేవుణ్ణి మనం ఋషులందరూ శాంతంగా ఉంటూ భగవంతుడికి తమ జీవితాన్ని అంకితం చేసుకుంటూ ఉంటారు. దాన్ని ప్రశాంతంగా ఉండడమే శాంత భక్తి. దాస్య భక్తి, భగవంతుడికి నేను దాసుణ్ణి అనుకోవడం దాస్య భక్తి అవుతుంది. ఆంజనేయుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సఖ్య భక్తి, దేవుడికి నేను స్నేహితుడిని అనుకోవడం. అర్జునుడు లాంటి వాళ్ళు కృష్ణుడికి స్నేహితుల్లాగా ఉన్నారు. వాత్సల్య భక్తి, వాత్సల్యం అంటే భగవంతుణ్ణి తమ కొడుకుగా భావించుకోవడం. యశోద వాత్సల్య భక్తికి మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. తర్వాత మధుర భక్తి, దీంట్లో భగవంతుడిని ప్రియుడిగా భావించుకోవడం. రాధాకృష్ణుల భక్తిని మనం మధుర భక్తిగా చెప్పుకుంటాం. ఈ విధంగా ఒక భక్తి మార్గాన్ని ఎన్నుకొని మోక్షాన్ని పొందటం ఎలా అనేది సూచించేదే ఈ భాగవతం అని చెప్పుకోవచ్చు. భక్తి రసప్రధానమైనటువంటి గ్రంథాలలో సంస్కృతంలో కానీ తెలుగులో కానీ భాగవతాన్ని మించినటువంటి గ్రంథం లేదు. కొంతమంది అన్నారు లాక్షణికులు అసలు భక్తి అనేది రసమే కాదు అని. కానీ మనకి రూపగోస్వామి లాంటి వాళ్ళు ఓ పెద్ద గ్రంథమే రాశారు. భక్తి అనేది రసం ఎలా రసం అవుతుందో, దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయో. ఇతరమైనటువంటి శృంగార, వీర, రౌద్ర ఇలాంటి వాటిని మనం రసాలనుకున్నప్పుడు అంతకన్నా 1,000,000 రెట్లు గొప్పదైనటువంటి భక్తిని రసం కాదని ఎలా అంటామని. ఇప్పటికీ తెలుగు సాహిత్యం మొత్తంలో భక్తి రస ప్రధానమైనటువంటి గ్రంథంగా మనం భాగవతాన్ని చెప్పుకుంటాం. మానవుని యొక్క పరమ ప్రయోజనం మోక్షాన్ని పొందడం, దానికి కావాల్సినటువంటి సాధనలన్నీ చేయాలి. దానికి కావాల్సినటువంటి మార్గాలు ఏదో ఒక మార్గం ఎన్నుకోవచ్చు. కానీ దానిలో భక్తి మార్గం అనేది ఎంత గొప్పదో మనకి ఈ భాగవతం మనకు తెలియజేస్తుంది. మనకి సంస్కృతంలో నారద భక్తి సూత్రాలని ఒక పుస్తకం ఉంది. దాంట్లో భక్తికి నిర్వచనం ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయని చాలా వివరంగా చెప్పబడింది. భక్తి అంటే ఏంటంటే ఎవరు భగవంతుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారు, ఇష్టపడడమే భక్తి. ఇష్టం అనేది ఎప్పుడైతే తారాస్థాయికి వెళ్ళిపోయిందో, ఇష్టం అనేది ఒక 1000 రెట్లు 1,000,000 రెట్లు మారిందో, మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో ఆ ఇష్టం అనేది 1000 రెట్లు పెరిగినప్పుడు దాన్ని మనం ప్రేమ అని అంటామన్నమాట. ఈ ప్రేమని లౌకికమైన వస్తువుల మీద చూపించడం కాదు,
ఆ ప్రేమని భగవంతుని వైపు చూపించాలి, భగవంతుని విషయంలో చూపించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. పిచ్చి అంటే ఇష్టం అనేది పిచ్చిగా మారుతుంది. కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి బట్టల పిచ్చి, కొంతమందికి మొబైల్ పిచ్చి, ఇట్లా కొంతమందికి సుఖాల పిచ్చి, కొంతమందికి ఆడంబరాల పిచ్చి. పిచ్చి అంటే ఇష్టం అనేది ఎప్పుడైతే తారాస్థాయికి వెళ్ళిపోయిందో దాన్ని పిచ్చి అంటాం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. ఈ పిచ్చి అనేది లౌకికమైనటువంటి వస్తువుల మీద చూపిస్తూ జీవితాన్నంతా వృధా చేసుకోవడం కాకుండా అదేదో భగవంతుని వైపు చూపించాలి. ఒకసారి రామకృష్ణ పరమహంసని ఎవరో అడిగారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, పొద్దుస్తమానం దేవుడు దేవుడు అంటామని. అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, ప్రతి ఒక్కడికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంది, కొంతమందికి సుఖాల పిచ్చి ఉంది, కొంతమందికి ఆడంబరాల పిచ్చి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది, నాకు కూడా ఒక పిచ్చి ఉంది. ఆ మిగిలిన వాళ్ళందరి లౌకికమైనటువంటి వస్తువుల మీద ఉండే పిచ్చి, నాదేమో దేవుడి మీద ఉండే పిచ్చి. ఆ పిచ్చి అయినా కాస్త మంచి పిచ్చి అని చెప్పాడు. కాబట్టి ఎవరి మీద ప్రేమను పెంచుకుంటే అది మోక్షానికి కారణమవుతుందో ఆ ప్రేమను అతని వైపు పెంచుకోవాలి. భగవంతునిపై మనం చూపించే ప్రేమనే భక్తి అంట. ఇంతకు మించి భక్తి గొప్ప నిర్వచనం లేదు. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుంటామో వాళ్ళ గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళ క్షేమం గురించి మన మనస్సులో ఎప్పుడూ వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అయితే అది మామూలు వ్యక్తుల్ని ఇష్టపడితే వాళ్ళు ఏ రోజైనా మనతో స్నేహాన్ని తెంచుకోవచ్చు, విడిపోవచ్చు, మనకి శత్రువులుగా కూడా మారవచ్చు, మనల్ని మోసం చేయొచ్చు. మానవులు కాబట్టి మానవ సహజమైన లక్షణాలన్నీ వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ ప్రేమను మనం భగవంతునిపై చూపించినప్పుడు అతడు ఎప్పుడూ మనల్ని మోసం చేయడు. ఇది మోక్ష కారణమవుతుంది. మన మనస్సు ఎప్పుడైతే భగవంతుని వైపే ప్రసరిస్తూ ఉందో తైలధారలాగా, దాన్ని తైలధార అంట. తైలధార అంటే ఒక నూనెని ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి పోసేటప్పుడు ఆ తైలం యొక్క ధార, నూనె ధార కంటిన్యూస్గా పడుతుంది. అదేవిధంగా మనస్సు కూడా కంటిన్యూస్గా భగవంతుని వైపే ఉండాలి. అది విచ్ఛిన్నంగా ఉండకూడదు. విడివిడిగా కాదు, కంటిన్యూస్గా అవిచ్ఛిన్నంగా అఖండంగా మనస్సు ఎప్పుడైతే భగవంతుని వైపు ప్రసరిస్తూ ఉంటుందో, అంటే ఎవరిని ఇష్టపడతామో ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తాం. కాబట్టి శ్రవణమైన స్మరణమైన అన్నీ కూడా ఎవరిపైన ఇష్టపడతామో వాళ్ళనే నిరంతరం తలుచుకుంటూ ఉంటాం. ఆ తలుచుకునే దేవుణ్ణి తలుచుకున్నామనుకో అది మోక్షానికి కారణమవుతుంది. ఎందుకంటే బంధానికైనా మోక్షానికైనా కారణం మనస్సే. మనస్సులో ఎప్పుడైతే చెడు విషయాలు వస్తుంటాయో, ఇతరమైనటువంటి అంశాల గురించి నిరంతరం లౌకికమైన వస్తువుల గురించి మనం నిరంతరం మనస్సులో భావిస్తూ ఉన్నంతకాలం మన మనస్సు ఆ వస్తువులతో ముడిపడి ఉంటుంది. అదే తర్వాత జన్మకు కారణమవుతుంది. మనస్సు ఎప్పుడైతే భగవంతుని వైపు మళ్ళుతుందో ఈ సమస్తమైనటువంటి లౌకికమైన వస్తువులతో ఉన్నటువంటి సంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోయి తెగిపోయి దగ్ధమైపోతాయి. కాబట్టి ఇక మనస్సులో కర్మ అనేది శేషంగా ఉండదు, నిశ్శేషమైపోతుంది. శేషం ఉండదు ఇక. అంటే ఎలాంటి పాపపుణ్యాలు ఇక మిగలవు. ఉన్నదంత మనస్సు ఎప్పుడైతే పవిత్రమవుతుందో, పవిత్రమైన మనస్సు, దీన్ని సూక్ష్మ శరీరం అంటాం. ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరం కూడా పవిత్రమైపోతుంది. దాన్ని మనం జీవాత్మ అంటున్నాం. ఈ కారణ శరీరం, సూక్ష్మ శరీరం ఎప్పుడైతే పవిత్రమైపోతాయో అది పరమాత్మలో లీనమైపోతాయి. పవిత్రమైనటువంటి మనస్సు, పవిత్రమైనటువంటి కారణ శరీరం, ఈ రెండు కూడా పరమాత్మలో లీనమైపోయినాయి. అంటే దాని అర్థం మోక్షం పొందామని. అంటే ఈ కర్మబంధాలన్నిటి నుంచి విముక్తి పొందాము. ఇట్లాంటి మోక్షం అనేది ఎంత ఇంపార్టెంటో అనేది ప్రతి మానవుడికి తెలియజెప్పినటువంటి గొప్ప గ్రంథంగా మనం భాగవతాన్ని చెప్పుకోవచ్చు. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం.